శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ప్రథమంగా చెప్పేటటువంటి వారఫలాలు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరము ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నవగ్రహాల యొక్క అనుకూలం ప్రతి మనిషికి కూడా ఉండాలి అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ రాశి ఫలితాలు ప్రారంభించుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో వక్రించినటువంటి గురువుగారు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో కుజుని యొక్క వక్రత, కన్య రాశిలో కేతువు, ధనుసు రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని చంద్ర శుక్రులు, మీనరాశిలో రాహువు. 5వ తేదీన గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా 11వ తేదీ వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఏవి అంటే, చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ ఒక్క గ్రహస్థితి తప్ప ఇంకా వేరే గ్రహాల యొక్క మార్పు అనేది జరగలేదు. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలని మనం ముందుగా చెప్పుకున్నట్లయితే, శని చంద్ర శుక్రులు కుంభరాశిలో ఉన్నారు. ఈ శుక్ర చంద్రుల యొక్క ఫలితము మనకి లలిత కళలలో అభివృద్ధిని ఇస్తోంది, చక్కటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తోంది. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోవడము, ఎక్కువ కష్టపెట్టుకోకుండా మనసుని అతి త్వరగా పరిష్కార మార్గాలు, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కానీ దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి విధంగా ఆలోచించుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే శని శుక్రుల యొక్క కలయిక కొద్దిగా అపోహలకి దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ బంధంలో కాస్త ఆటంకాలని సూచిస్తూ ఉంటుంది. ఈ శని చంద్రుల యొక్క కలయిక సర్పదోషాన్ని సూచిస్తుంది, మానసికమైన వ్యధని సూచిస్తుంది. రవి బుధ, ఈ బుధ ఆదిత్య యోగము ధనస్సు రాశిలో ఏర్పడుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఎందుకంటే తరచూ 2 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. అవి 2 ఏమిటి అంటే రవి బుధులే. వీరిద్దరూ భూమికి చాలా దగ్గరగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాలు, పైగా ఒకదాని వెనకాల ఒకటి ఉంటున్న కారణం చేత కూడా తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఇది ఒక యోగం, అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి దీనివల్ల, అంటే ఈ యోగము వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, బంధువర్గ రీత్యా అభిమానం పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. స్థితుల యొక్క దృష్టుల్ని మనం పరిశీలన చేసినట్టయితే, కుజుని యొక్క 8వ దృష్టి శుక్ర శనిల మీద పడుతోంది. వార ప్రారంభంలో చంద్రుడి మీద కూడా పడుతుంది. మానసికోల్లాసము కొంచెం తగ్గడము, అలాగే ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందులే ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలని సూచిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటుంది కుజుని దృష్టి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురువు గారిని తీసుకున్నట్లయితే, కేతువు మీద పంచమ దృష్టి పడుతూ ఆధ్యాత్మిక చింతనలో కాస్త ఉన్నతినిస్తోంది. మొత్తం మీద గ్రహగతుల్ని పరిశీలించినట్టయితే తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇది చెప్పదగ్గ సూచన. ప్రతివారు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్రాలు మటుకు తప్పనిసరిగా చదవండి. ఈ అష్టదిక్పాలకులు కానీ, నవనాయకులు కానీ, త్రిమూర్తులు కానీ, పంచమహాభూతాలు కానీ, ఇవన్నీ కూడా ఈ సృష్టిని పరిపాలించడానికి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనిషికి ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, అలౌకికమైన ఆనందం పొందడానికి కూడా ఈ గ్రహాల స్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కారణభూతమవుతూ ఉంటాయి. అయితే ఈ త్రిమూర్తుల్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఇంటి ఇలవేల్పుగా కూడా పూజిస్తాం మనము. ఈ రకమైనటువంటి పూజలు, ఈ రకమైనటువంటి ముడుపులు కట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క ఉన్నతికి, మానసికమైనటువంటి ప్రశాంతతకి దారితీస్తాయి. కాబట్టి ఎవరికి ఏ స్తోత్ర పారాయణలు వీలైతే అవి చేసుకోవాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనేక విధాల అదృష్టం కలిసి వచ్చేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. 3వ స్థానంలో కేతువు బాగున్నారు, 6వ స్థానంలో రవి బుధులు బాగున్నారు, 8వ స్థానంలో శుక్రాచార్యులు బాగున్నారు, లాభస్థానంలో గురువుగారు బాగున్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన స్థితిలో ఉంది అంటే అది మాటలైన విషయం కాదు.
ఇప్పటి వరకు 2 గ్రహాలో 3 గ్రహాలో మాత్రమే బాగున్నాయి, మీ కృషి ఇంకా చెయ్యాల్సి ఉంటుంది అని చెప్పుకుంటూ ఉన్నాం చాలా వారాలుగా. ఇప్పుడు మీ కృషికి ఫలితం వస్తోంది, మీ మౌనానికి ఒక అర్థం ఏర్పడింది, చక్కటి సత్ఫలితాలు ఉన్నాయి అని చెప్పేటటువంటి కాలం దగ్గరకు వచ్చేసింది అని చెప్పి గ్రహాలు తెలియజేస్తున్నాయి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ధన పరంగా అయితే అసలు మీరు వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేదు. చక్కటి రుణాలు కావాలన్నా రుణాలు దొరుకుతున్నాయి, పాత రుణాలు తీర్చివేయాలన్నా తీర్చివేయగలుగుతున్నారు. చాలా అత్యద్భుతమైన కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఉన్నతి ఉంది, మిత్రువులు పెరుగుతున్నారు, శత్రుత్వం తగ్గిపోతోంది, ఆరోగ్యం బాగుంటోంది. రాశిలోనే కుజస్తంభన జరుగుతుంది కదా, మరి అనేక విధాల ఈ కుజస్తంభన పల్చబడిపోతోంది. వక్రించినటువంటి కుజుని యొక్క స్థితి మిథున రాశిలోకి వెళ్ళిపోయే క్రమంలో ఉంది. అందువల్ల అనారోగ్యం అనేది తగ్గిపోతుంది. రాశిలోనే ఉన్నటువంటి కారణం చేత అనారోగ్యం తగ్గుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి, ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, ఊహించని విధంగా కూడా ధనం వస్తోంది. ఇలా అనేక రకాలుగా మీకు ఆనందాలు వెల్లివిరిసేటటువంటి కాలము, ఆభరణాలు కొనుగోలు చేసుకునేటటువంటి కాలము, లేదా ఏదైనా తాకట్లో పెట్టి ఉన్నా కూడా విడిపించుకోగలిగిన స్థితి వస్తోంది. అష్టమ సంచార శనిగారి దోషం మటుకు వెన్నాడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శనిగారికి తైలాభిషేకం చేయించండి, ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కాస్త ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. మీకు మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చిరాస్తుల ద్వారా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, అలాగే ఆదాయం రీత్యా అసలు చాలా బాగుందని ముందరే చెప్పేశాను. వివాహాది శుభకార్యాల విషయంలో కుదిరేటటువంటి సమయంగా తెలియజెప్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. ఉద్యోగ జీవితంలో పూర్వం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. కొంచెం పై అధికారుల యొక్క మన్ననలు ఉంటాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారికి మటుకు కాయ కష్టం ఉంటుంది. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా చెప్పిన విధంగా అభివృద్ధి కలుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ వ్యయస్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. కొంచెం మానసికమైనటువంటి వ్యధ ఉంటూ ఉంటుంది. అయితే గురుబలం చాలా బాగున్న కారణం చేత మిమ్మల్ని అంతగా బాధించదు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అధికమైన మనశ్శాంతి పొందండి, చక్కటి ఆర్థికాభివృద్ధి కూడా పొందండి. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.